ఆయన ప్రేమ అందరినీ ఏం చేస్తుందండి? కప్పేసింది కదా. ఈరోజు ఆ ప్రేమను అర్థం చేసుకుంటున్నట్లయితే ఒక జరిగిన సంఘటన ఒక్కసారి ఆలోచించండి. పరలోకం బోసిపోయింది క్రిస్మస్ వేళ. మీరు అనొచ్చు, క్రిస్మస్ వేళ పరలోకం బోసిపోవడం ఏంటండి అంటే, మరి పరలోకంలో యేసుప్రభు ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడండి? భూమి మీద ఉన్నాడు కదా. ఆ శూన్యత ఎలా ఉంటుంది తెలుసా? ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పి ముగించేస్తాను. ఈరోజు ఒక్కసారి దేవుని ప్రేమను అర్థం చేసుకో. సుమారు జూలై మాసం అనుకుంటాను, జూలై మాసం కరెక్ట్ నాకు తెలియదు. సెకండ్ వేవ్ భయంకరంగా చాలామంది ప్రియులను కబలించేసింది. కబలించేసిన సందర్భంలో ఒకరోజు ఆకస్మికంగా ఆఫీస్కి ఫోన్ కాల్ వచ్చింది. మన లైఫ్ టెంపుల్ ఆఫీస్కి అకస్మాత్తుగా ఫోన్ కాల్ వచ్చింది. ఏంటనే ఫోన్ కాల్ లిఫ్ట్ చేశారు మన టీం వారు. వెంటనే వాళ్ళు అన్నారు, బ్రదర్ అర్జెంట్గా మీరు కాల్ బ్యాక్ చేయాలి. ఒక దైవజనులు పెద్ద ఆయన ఎంతగానో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, వెక్కి ఏడుస్తున్నాడు, మీతో ఎలాగైనా మాట్లాడే సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాడు అని అన్నారు. సరే అని నేను తిరిగి కాల్ బ్యాక్ చేస్తే తను చెప్పిన సంఘటన నిజంగా గగురుపాటు కలిగించింది. క్రిస్మస్కి దానికంటే పెద్ద అర్థం ఏమీ లేదని నాకు అనిపించింది. ఆ చెప్పిన సత్యాన్ని మీ ముందు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన అన్నాడు, బ్రదర్ నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నేను దైవజనుని సేవకుడిని. నాకు భార్య ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. వాడు 21 years. అల్లారు ముద్దుగా పెంచుకున్నా. నా అసలనే వాడిని మీరు చూసుకున్నా. మంచి కీబోర్డ్ ప్లేయర్ వాడు, అద్భుతంగా పాట పాడేవాడు, కొన్నిసార్లు ఆలస్యం అయితే వాక్పరిచయం కూడా చేసేవాడు, ఎంతగానో అభిషేకించబడినవాడు. నా కుమారుడు అట్లాంటి వాడు. నా భార్యను నా కోవిడ్ ఫస్ట్ వేవ్లో నా భార్యను కోల్పోయాను. ఫస్ట్ వేవ్లో నా భార్య చనిపోయింది. దుఃఖం తట్టుకున్నాను. ఆ తల్లి లోటు కనిపించకూడదని బిడ్డను ఎంతగానో ప్రేమించి పెంచాను. అయితే ఆ కుమారుడు సెకండ్ వేవ్లో ఆకస్మికంగా సడన్గా ఊపిరాడట్లేదు నాన్న అన్నాడు. హాస్పిటల్ తీసుకుపోదామని ట్రై చేశాము, బెడ్స్ కొరకు ట్రై చేశాము. సరే అని తీసుకుపోదాం అనుకున్నాం. మే నెలలో జరిగిన సంఘటన. తీసుకుపోదాం అనుకున్నాము, తీసుకెళ్ళాము. 2 days హాస్పిటల్ ఉన్నాడు. 3rd day రోజు బాగవుతున్నాడని అంటూనే అన్నారు. కానీ తీసుకెళ్లేసరికి నీ కుమారుడిక లేడు, చనిపోయాడు అన్నారు. వాడి పార్థివ దేహాన్ని తీసుకొచ్చి సేవకునిగా నేనే సమాధి చేసే పరిస్థితి నాకు వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఆ కుమారుని తీసుకెళ్ళాం. ఆ కుమారుని శవాన్ని నా చేతులారా మోసుకొని పోతున్నప్పుడు వాడు చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ అంతా గుర్తొస్తూ ఉంది. వాడు నాతో చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. నాన్న అలా సేవ చేద్దాం, ఇలా సేవ చేద్దామని ఇంత మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. అమ్మలేని లోటు లేకుండా పెంచుకుంటే కుమారుడికి చివరికి నన్ను ఒంటరి అని చేసి వెళ్ళిపోయాడు. దేవుడు ఎందుకు ఇలా చేశాడని కన్నీటి బాధ తట్టుకోలేక, సరే ప్రజల ముందు ఎవరికి కనపడకూడదని చెప్పి వెళ్ళి సమాధి భూస్థాపన కార్యక్రమం చేశాను, ముగించాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు దేవుని మీద ఎక్కడలేని కోపం తన్నుకొచ్చింది. అసలు దేవుడు దేవుడేనా? నాకున్నంత మానవత్వం కూడా దేవునికి లేదన్న భావన నాకు కలిగింది. విరక్తి ఎక్కువ అయిపోగా తిండి మీద తినబుద్ధి పుట్టలేదు, చివరికి నిద్ర పట్టట్లేదు. ఆ ఇంట్లో చూస్తుంటే తను అన్నమాట నిజంగా నాకు పొడుచుకుందండి. తను అన్నాడు, ఆ ఇంట్లో ఆ కీబోర్డ్ చూస్తే నాకు వాడు గుర్తొస్తున్నాడు, డైనింగ్ హాల్లో వాడు కూర్చున్న ప్లేస్ గుర్తొస్తుంది, వాడు పడుకునే మంచం నన్ను వెక్కిరి చూపులు చూస్తూ ఉంది, ఇంట్లో ఒంటరి వాడిని అయిపోయాను నేను. ఆ బాధ నేను తట్టుకోలేకపోయాను. ఇట్ వాజ్ అన్బేరబుల్. ఐ కుడెంట్ టేక్ ఇట్ ఎనీ లాంగర్. ఇంకా దేవుని మీద విరక్తి వచ్చి తిండి మానేశాను, పరిచర్య మానేశాను. ఆదివారం పరిచర్య కూడా ఎల్డర్స్కి ఇచ్చేసాను. ఇంకా నేను పరిచర్య చేయలేను, నేనే ఈ గాయంలో ఉంటే నేనేందొచ్చి పరిచర్య చేసేదని నేను విరమించుకున్నా. ఐ వాంటెడ్ టు సకమ్ టు సూసైడ్. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా. దేవుడు అనేవాడు అన్యాయం చేశాడు. ఇలాంటి గాయాన్ని నాకెందుకు మిగిల్చాడు? ఇంతగా దేవుని సేవిస్తే నాకు ఇచ్చే తీర్పు ఇదేనా? ఈజ్ దిస్ వాట్ గాడ్ పేస్ మీ వెన్ ఐ హ్యావ్ సర్వ్డ్ హిమ్ సో మచ్? ఇంతగా త్యాగాలు చేసుకుంటే నాకేనా ఈ యొక్క శిక్ష పెట్టేది దేవుడు? నేనేం తప్పు చేశానని నాకు హృదయం నుండి ఆక్రోషం తన్నుకొస్తూ ఉంది. ఈ ప్రశ్నలకు ఏమీ జవాబు రాలే. మౌనినైపోయాను, శోకాన్ని దిగమింగాను. ఆరోగ్యాన్ని చివరికి నా ఆరోగ్యం పాడవడం ఆరంభించింది. ఒంటరివాడిని అయిపోయాను, ఏకాకి అయిపోయాను. సంఘస్థులు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కోపం తన్నుకొస్తూ ఉంది. ఏమని ఓదార్చడానికి వస్తూ మీరే సేవకులు, మీకు అన్నీ తెలుసు అని చెప్తున్నారు. పైపెచ్చు ఇంకా గాయంగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి దేవుణ్ణి నేను సేవించిందని గుండె బద్దలైపోయి విరమించుకొని పీక్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను. సుమారు 1.5 month కొనసాగుతూ ఉన్న పరిస్థితిలో ఎవరో ఫార్వర్డ్ చేశారు, తెలీదు. అలా ఖాళీగా ఉన్నాను. నా బిడ్డ ఫొటోస్ చూసుకుంటా ఉన్నాను. వాట్సాప్ ఓపెన్ చేసి వాడు పంపించిన మెసేజెస్ అన్నీ చూసుకుంటున్న సందర్భంలో సడన్గా ఒక మెసేజ్ వచ్చింది, బ్రదర్ అది మీ మెసేజ్ వచ్చింది లైఫ్ టెంపుల్ నుండి. ప్రియుల మరణంలో దాగిన నిజమని. దాగిన నిజం ఏంటో చూద్దామని ఓపెన్ చేశాను. ఆ మెసేజ్ వింటున్నప్పుడు దేవుడు నన్ను ఆదరించడం స్టార్ట్ చేశాడు, ధైర్యపరచడం స్టార్ట్ చేశాడు. ఎందుకు తీసుకున్నాడో అర్థమవుతుంది. అప్పుడు ఉక్కం తన్నుకొస్తుంది, కళ్ళ నుంచి నీళ్ళు గారిపోతూ ఉన్నాయి. అయ్యో దేవుని ఇలా చేశానని చెప్పి అలాగే మంచం మీద నుంచి మోకాల మీదకి వచ్చేసాను. ఆ మోకాల మీద వచ్చిన సందర్భంలో అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించాడు. బ్రదర్ ఈ మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఆ దైవజనుడు మాట చెప్తున్నప్పుడు నా చేతులు కాళ్ళు వణికాయి. ఏమన్నాడు తెలుసా అండి?
నా దేవుడు నాతో ఇలా మాట్లాడడం ఆరంభించాడు బ్రదర్. నేను పశ్చాత్తాపడుతూ అయ్యా అని తిరిగి వస్తా ఉన్న సందర్భంలో నా దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించాడు. చూడు, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్ బ్రదర్, నేమ్ తీసుకోదలుచుకోవట్లేదు. చూడు, నువ్వేమని ప్రశ్న అడిగావు, నేనేం తప్పు చేశానని నా కొడుకు నా నుంచి తీసుకున్నా అన్నావు కదా. ఈరోజు ప్రశ్న అడుగుతా ఉన్నా, నువ్వు అన్న ప్రశ్నలన్నీ కూడా సబబే, నువ్వు అన్నవి కూడా అన్నీ కరెక్టే, ఏది కూడా తప్ప నేను అనను. కానీ నా వేదన, నా బాధ కూడా 2 నిమిషాలు నీకు చెప్తా. ఇప్పుడు నువ్వు చెప్పింది, నువ్వు పడ్డ వేదన తప్పు అయితే నేను పడ్డ వేదన ఏంటో నువ్వే చెప్పని దేవుడు అడగడం ఆరంభించాడట. ఏమని తెలుసా? క్రిస్మస్ సందర్భంలో అందరూ పండుగ చేసుకుంటుంటారు కదా, కేకులు కట్ చేసుకుంటుంటారు కదా, సంబరాలు అంబరాలు అంటుతుంటాయి కదా, సెలబ్రేషన్ చేసుకుంటుంటారు కదా, మీరందరూ సంతోషపడాలని చెప్పి నేనేం చేశా తెలుసా? ఇప్పుడు నువ్వు అంటున్నావే, నా ఇల్లు బోసిపోయింది, ఖాళీ కుర్చీ చూస్తే గుర్తొస్తున్నాడు నా కొడుకని, ఆ యొక్క కీబోర్డ్ చూస్తే గుర్తొస్తున్నాడు అంటున్నావు కదా. మరి పరలోకంలో శూన్యమైపోయింది. నా కుమారుడిని త్యాగం చేసుకున్నప్పుడు ఈ ఖడ్గం నన్ను ఏం చేసింది? దూరం చేసింది. ఆ దూరం చేసుకున్నప్పుడు గుండె బద్దలైపోయింది. అయినా సరే లోకంను ప్రేమించిన నేను ఆ ప్రేమ గుర్తుగా ఈ ఖడ్గాన్ని అనుమతించడానికి ఇష్టపడ్డాను. నా కుమారుడు నన్ను చేంజ్ చేశాను, దూరం చేసుకున్నాను, త్యాగం చేసుకున్నాను. నాకెంత బాధ ఏంటో ఒకసారి ఆలోచించు. నీ కుమారుడన్నా సరే సంతోషంగా వచ్చి నా రొమ్మును ఆనుకున్నాడు కదా, నిరీక్షణ గల భూమిలోకి వచ్చి కన్నీటి లేని ప్రాంతంలో నాతో ఆనుకున్నాడు కదా. నా కుమారుడిని ఎక్కడ పంపించాను తెలుసా? మహిమలో ఉన్న వ్యక్తి, తేజస్సులో ఉన్నవాడు, మహిమాన్వితైన వాడు, కోటి సూర్య తేజస్సు కాంతి గల ఆ యొక్క మహిమను అనుభవిస్తున్న నా కుమారుణ్ణి మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకై, ఈ 3 ఆశీర్వాదాలు వారిలో తీసుకొని రావడానికి కొరకై, వారు మరణానికి అప్పగించబడకూడదని చెప్పి నా కుమారుణ్ణి అతి భయంకరమైన ఈ యొక్క త్యాగమునకు అప్పగించి పశువుల పాకలో పరుండబెట్టబడ్డానికి ఇష్టపడ్డాను. ఒక్కసారి అర్థం చేసుకో. నీ కుమారుడు పుట్టడానికి బెస్ట్ హాస్పిటల్ ఎంపిక చేసుకుంటావు కదా. నా కుమారుడిని పుట్టడానికి కొరకు పశువులు తృణీకరించిన తొట్టిలో, ఆ భయంకరమైన దుర్వాసనలో, కంపు కొడుతున్న ప్రాంతంలో నా కుమారుడిని పరుండబెట్టబడ్డానికి ఇష్టపడ్డా. నాకెంత బాధ ఉండొచ్చు. నీ కుమారుడు పుడితే మంచి జస్ట్ బానో లేదా ఎక్కడి నుంచో మంచి బట్టలు కొనుక్కొని వస్తావు కదా. మరి నా కుమారుడికి బట్టలు ధరింపజేయడానికి ఆ క్రిస్మస్ రోజు ఏమైంది తెలుసా? పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డానికి అప్పగించాను. నీ కుమారుడు నుంచి దూరం అయితే నువ్వు తట్టుకోలేకుండా బాధపడుతున్నావు కదా. నా కుమారుడు ఆ భయంకరమైన కలవరిశిల్లో మరణ వేదన ముందు రోజు ఏడుస్తూ, నీ చిత్తమైతే అయ్యా ఈ గిన్నె నా నుండి తొలిగిపోని మన ఏడుస్తూ ఉంటే, లేదు నా చిత్తము తీసేయాలని ఆశ ఉన్నా సరే నీ కొరకు, మానవాళి కొరకు, మనుషుల కొరకు, నా బిడ్డల కొరకు నేనేం చేశాను? ఆ పాత్రను వాడితో, తన కుమారుడితో తాకిస్తున్నప్పుడు నాకెంత బాధ ఉందో తెలుసా? ఆ బాధ తను తట్టుకోలేక చెమట కూడా రక్త బిందులా కారి హెమటోహైడ్రస్కి అప్పగించుకొని అటువంటి భయంకరమైన యాత్ర నుండి వెళ్తూ ఉంటే నేనేం చేయాలో తోచలేదు. ఐ హ్యాడ్ రియలీ నో ఆన్సర్స్ ఎట్ ఆల్. సైలెంట్ అయిపోయా. తెలుసా నాకెంత బాధ ఉండొచ్చో? కలవరిసిలో తీసుకోపోతా ఉంటే, యెరూషలేము వీధుల్లో మాంస ముద్దలా ఈడ్చుకొని పోతా ఉంటే నాకెంత బాధ ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించు. గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌని అయిపోయినట్లు నా కుమారుడు సైలెంట్గా భరిస్తూ ఉంటే నాకెంత బాధ ఉండొచ్చు ఆలోచించు. ఈరోజు నీ కుమారుడు హాస్పిటల్ పడకలో ఆఖరి ఏడుస్తుంటే ఆ బాధ తట్టుకోలేక నువ్వు చూస్తే ఎందుకు ఇంత వేదన అనుమతించావని ఆలోచించావు కదా. నా కుమారుడు బయట వేదన కక్కలేక ఆ రక్తాన్ని దిగమింగి చారలుగా వీపు దున్నబడి కల్వరి శిలలో వేదన గుండా అప్పగించబడి ముఖం మీద ఉమ్మి వేయించుకుంటున్నప్పుడు మాటలు బయట మాట్లాడలేక అడ్డం తిరగలేక నా యొక్క ప్రేమను అర్థం చేసుకొని మానవాళి కొరకు తను చేసిన వేదన ఎంత భయంకరమైందో ఒక్కసారి అర్థం చేసుకుంటున్నావా? కల్వరి శిల నుంచి ఆఖరిగా పల్లెప్పుడు పోటు పొడుస్తున్నప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటానన్న మాట చెప్పకముందు తనకు ఒక్కటే ఒక ధైర్యం ఉండే. ఏం తెలుసా? శిష్యులందరూ విడిచి వెళ్ళిపోయినా సరే ఆయన తండ్రి నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడని చెప్పి ఆ ఒక్క ధైర్యంతో బ్రతికాడు. ఆ ఒక్కడుంటే చాలని బ్రతికాడు. నీకు తెలుసా, నీ కొరకు ఆ రోజు కలవరిశిల్లో నేను ఆయన చెయ్యిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నా దేవా ఏల నా చెయ్యి విడిచితేనే పరిస్థితి వచ్చింది. నీకు తెలుసా, నేనేమి చేయలేకపోయినా. తాత్కాలికంగా కొద్ది విరమణకే నువ్వు ఇంత బాధపడితే 33 సంవత్సరాల నా నుండి బిడ్డను దూరం చేసుకోవడానికి తెగించినప్పుడు నా ప్రేమ నీకు అర్థమైందా? నీకెవడ అన్యాయం చేయాలని కోరుకుంటానా? కత్తి, ఈ క్రిస్మస్ ఖడ్గం ఒక్కసారి అర్థం చేసుకొని దేవుని యొక్క గుండె కోత, ఆ కన్నీటి యాతన, ఆ ప్రేమ ఖడ్గం ద్వారా ప్రకటిస్తూ ఉంటే ఆ దైవజన్ అంటాడు, బ్రదర్ 45 to 1 hour నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఏడుస్తున్నాడు.
మరుసటి రోజే దేవుని పరిచయం స్టార్ట్ చేశాను. దేవుడు బలంగా నన్ను వాడుకుంటున్నాడు.